నమస్కారం. మొన్న క్యాటిస్ట్ ఏపీ ఛానల్లో ఇచ్చాను. ఊహించిన విధంగా చాలామంది చూస్తారు అది. ఇప్పుడు అనుకున్నంత అయింది. థార్ గ్యాంగ్ మధ్యప్రదేశ్ నుంచి వస్తారు. మొత్తం 10 మంది టీం ఉంటారు. 10 మంది డే టైం మొత్తం రెక్కి నిర్వహిస్తారు. ఎలా రెక్కి నిర్వహిస్తారంటే ఊరు బయట ఉన్నటువంటి ప్రాంతాలు, హైవేకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు చూసుకుంటారు. అక్కడ ఏ ఇల్లు అయితే ఆ రోజు మూసేసి ఉన్నాయో, ఏ ఇంట్లో అయితే జనాలు లేరో అవి చూసుకొని ఇక వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. ఇంక వెళ్ళేసి నైట్ మొత్తం లేపేస్తారు. ఏలూరులో మన దిగేరాళ్ళు, ఏలూరు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్నారు ఎవరైనా చూస్తే థార్ గ్యాంగ్. పోలీసులు ఆల్రెడీ అలర్ట్ అని చెప్పారు. వీళ్ళు ఇంకేం చేశారు, ఏలూరు దాటేసి అవతల రాజనగరంకి వెళ్ళారు. రాజనగరం దగ్గర వచ్చేసి సమ్ హైవే పక్కన విల్లాస్ టైప్ బొమ్మచంద్రపురం సమ్ మీద సబ్జెక్ట్ కరెక్షన్ ఊరి పేరు. బట్ బ్రిడ్జి కౌంటీ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, రాజనగరం దగ్గర హైవే పక్కన బ్రిడ్జి కౌంటీ ఒక విల్లా గేటెడ్ కమ్యూనిటీ. అందులో విల్లా నెంబర్ 119 అండ్ 125 సబ్జెక్ట్ కరెక్షన్. ఇక్కడ వాళ్ళు ఇక్కడ లేరు. ఒకళ్ళు హైదరాబాద్లో ఇక్కడ ఎక్కడే ఉన్నారు. పక్కాగా పగలపూట దుప్పట్లు అమ్మడానికి వెళ్ళారో మరి ఏం అమ్మడానికి వెళ్ళారో కానీ మొత్తం రెక్కి చేశారు. ఇక మొన్న నైట్ వెళ్ళారు. 2 నెలలు కూడా దారుణంగా దోచేసుకొని జంప్. సో అనుకున్నంత అయిందన్నట్టు. పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఇళ్ళని తాళాలేసి ఉంచమని చెప్పున్నారు. ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ టైట్ చేయమని చెప్పున్నారు. ఇళ్ళ దగ్గర ఊరు కనుక లేనట్టు చుట్టుపక్కల కొంచెం చూస్తూ ఉండమని చెప్పారు. దట్టు క్లియర్గా నేషనల్ హైవే పక్కన ఉండే ఇల్లు అని చెప్పారు. ఊరి బయట ఉండే ఇల్లు అని చెప్పారు. ఇంట్లో ఎవరో లేనప్పుడు వస్తారని కూడా చెప్పున్నారు. ఒకవేళ 2 గంటలకు ఉంటే వాళ్ళు చంపేస్తారని చెప్పారు. సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. 2 ఇల్లు దోచేసుకున్నారు. నెక్స్ట్ ఇంకెన్ని ఇల్లు టార్గెట్ చేశారో, ఇంకెక్కడ ఉన్నారో, మళ్ళీ వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళారో లేదో తెలీదు. ఏపీలో ఉన్నటువంటి ప్రజలారా మీరైతే జాగ్రత్త. థార్ గ్యాంగ్ ఏపీలో దిగింది. అది ఇంకా ఉందో వెళ్ళిందో తెలియట్లా. పోలీసులు జల్లెడబడుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడానికి.